ఆరో విడత పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. రేపు 57 స్థానాలకు పోలింగ్ జరగనుంది. 8 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 57 లోక్సభ స్థానాల్లో పోలింగ్ ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ ఉంటుంది. ఎన్నికల సంఘం పోలీస్ శాఖ ఓటింగ్ కు సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరం చేస్తుంది. ఎల్లుండి జరగనున్న ఆరో దశ ఎన్నికల్లో మొత్తం 889 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. హర్యానాలో అత్యధికంగా 223 మంది అభ్యర్థులు, జమ్మూ కాశ్మీర్లో కనిష్టంగా 20 మంది అభ్యర్థులు ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఢిల్లీలో 7 పార్లమెంట్ స్థానాలకు ఆరో విడతలోని పోలింగ్ జరగనుంది. ఢిల్లీలో 1,52,00,000కు పైగా ఓటర్లున్నారు. వీరి కోసం 13,637 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతా చర్యలు చేపట్టారు. ఢిల్లీలో ఎన్నికల విధుల్లో 33,000 మంది పోలీసులు పాల్గొంటున్నారు. 51 కంపెనీల పారామిలిటరీ బలగాలను రంగంలోకి దించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో డ్రోన్లతో నిఘా ఉంచారు. ఉత్తరప్రదేశ్లోని ఆరో దశలో సుల్తాన్పూర్, శ్రావస్తి, ప్రతాప్గఢ్, ఫుల్పూర్, ప్రయాగ్రాజ్, దుమారియాగంజ్, బస్తీ, అంబేద్కర్ నగర్, సంత్ కబీర్ నగర్, జౌన్పూర్, భదోహి, లాల్గంజ్, మచ్లీ షహర్, అజంఘడ్ పార్లమెంట్ సీట్లకు, బల్దీరామ్ అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. మొత్తం 162 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక బీహార్లో పశ్చిమ చంపారన్, తూర్పు చంపారన్, వాల్మీకి నగర్, శివహర్, సివాన్, వైశాలి, మహారాజ్గంజ్, గోపాల్గంజ్లలో పోలింగ్ ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇక్కడ మొత్తం 86 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. జార్ఖండ్లోని రాంచీ, గిరిది, ధన్బాద్, జంషెడ్పూర్ లోక్సభ స్థానాలకు పోలింగ్ ఉంటుంది. మొత్తం 93 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇక ఒడిశాలో కియోంజర్, సంబల్పూర్, కటక్, దెక్నల్, పూరి, భువనేశ్వర్ లోక్సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ స్థానాలకు 64 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో సంబల్పూర్లోని కూచిందా, రాయ్ఖోల్ అసెంబ్లీ నియోజకవర్గాల ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. దేవ్గఢ్ అసెంబ్లీలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. మిగిలిన లోక్సభ స్థానాలకు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్న పశ్చిమ బెంగాల్లోనూ ఎన్నికలు జరగనున్నాయి. ఘటల్, తమ్లుక్, కంఠి, పురూలియా, ఘర్గ్రామ్, మేదినిపురి, బంకురా, బిష్ణుపూర్ లోక్సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ స్థానాల్లో మొత్తం 79 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఢిల్లీలో లోక్సభ ఎన్నికలకు రేపు పోలింగ్ జరగనుంది. ఢిల్లీలోని 7 పార్లమెంట్ స్థానాలకు రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. 50,000 మంది పోలీసులు, 65 కంపెనీల పారామిలిటరీ బలగాలతో భద్రత కట్టుదిట్టం చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో డ్రోన్లతో నిఘా పెట్టారు. ఢిల్లీలో పోలింగ్ ఏర్పాట్లపై ఎన్నికల ముఖ్యాధికారి కృష్ణమూర్తితో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. దేశంలో ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్లో ఇక 6వ విడత ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే శనివారం రోజు జరిగేటటువంటి ఈ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే ఢిల్లీలో కూడా, అంటే దేశంలో ఉన్నటువంటి 8 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతుంటే దేశ రాజధానిలో ఉన్నటువంటి 7 పార్లమెంట్ నియోజకవర్గాలకు కూడా ఏకకాలంలో ఇదే విడతలో ఎన్నికలు జరుగుతున్నాయి. సో ప్రస్తుతం దేశ రాజధానిలో జరిగేటటువంటి ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి ఏర్పాట్లపైన మనతో మాట్లాడేందుకు ఐఏఎస్ కృష్ణమూర్తి గారు ఉన్నారు. ఆయన ఇక్కడ ఏదైతే ఢిల్లీ ఎన్నికలకు ప్రధాన అధికారి. నిజంగా చెప్పాలంటే తను తెలుగువారు. సో తెలుగువారే ఈసారి దేశంలో ఉన్నటువంటి ఎన్నికలు నిర్వహిస్తున్నారు. సార్ నమస్తే సార్. దేశ రాజధానిలో ఎన్నికల నిర్వహణ, దీనికి సంబంధించి ఎటువంటి ప్రణాళికతో ప్లాన్ చేశారు సార్? దేశ రాజధాని ఢిల్లీలో 25వ తారీఖు మేకి 6th ఫేజ్ ఎలక్షన్లు ఉన్నాయి మీరు చెప్పినట్లుగా. దీనికి సంబంధించిన అరేంజ్మెంట్స్ అన్నీ జరిగిపోయినాయి. స్టాండర్డ్ అరేంజ్మెంట్స్ ఉంటాయి ప్రతి ఎలక్షన్లో కూడా. మ్యాన్ పవర్ మెయిన్ ఉంటుంది. మ్యాన్ పవర్ అంటే ఎలక్షన్ కండక్ట్ చేయడానికి రకరకాల యాక్టివిటీస్ ఉంటాయి. ఆ యాక్టివిటీస్కి సంబంధించినటువంటి మ్యాన్ పవర్ కూడా ఢిల్లీలో దాదాపు 1,00,000 పైన మేము డిప్లాయ్ చేశాము. వాళ్ళందరినీ ట్రైనింగ్ చేశాము, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ చేశాము. అయిపోయిన తర్వాత వాళ్ళు రెడీగా ఉన్నారు. అంటే ఇది సెక్యూరిటీ సెటప్ కాకుండా మిగతా వాళ్ళు అనమాట. సెక్యూరిటీ సెటప్లో కూడా ఒక 65 కంపెనీలు సెంట్రల్ ఫోర్సెస్ వచ్చినాయి. తర్వాత ఢిల్లీ పోలీస్ దాదాపు ఒక 70-75 వేల మంది వాళ్ళు ఉన్నారు. ఒక 20,000 వరకు హోమ్ గార్డ్స్ని కూడా డిప్లాయ్ చేస్తున్నాము. సో ఆల్మోస్ట్ ఒక 2 లక్షల పైన మ్యాన్ పవర్ ఎలక్షన్లో ఇన్వాల్వ్ అయి ఉంటుంది. వాటికి సంబంధించినటువంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కానించి మొబిలైజేషన్, లాజిస్టిక్స్ అంతా అయిపోయినాయి.
కానీ సార్ దేశ రాజధాని అనగానే ఇక్కడ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల ప్రజలు ఉంటారు, ముఖ్యంగా పక్కనే ఉన్నటువంటి బీహార్, యూపీ, హర్యానాకు సంబంధించినటువంటి వాళ్ళు. సో ఈ ఎన్నికల సందర్భంగా అంటే ఓటు హక్కు వినియోగించేటటువంటి విషయంలో వాళ్ళందరూ ఇప్పుడు ప్రస్తుతం ఢిల్లీలో ఎండాకాలం సెలవులు కూడా నడుస్తున్నాయి, అందరూ ఇక్కడే ఉంటారా లేదంటే వాళ్ళు స్వగ్రామాలకు వెళ్ళిపోతే ఈ ఓటింగ్ శాతానికి సంబంధించి కూడా అంటే ప్రత్యేకంగా అర్బన్ ఏరియాస్లో ఓటింగ్ శాతం అనేది రోజు రోజుకు తగ్గుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని పెంచేందుకు ఎన్నికల కమిషన్ నుంచి ఎటువంటి కసరత్తు చేశారు? అర్బన్ ఏరియాస్లో జనరల్గా ఓటింగ్ పర్సెంట్ కొంచెం తక్కువ అవుతుంది. దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. మీరు చెప్పిన కారణం ఒకటి, స్పెషల్గా ఢిల్లీ లాంటి ప్లేస్లో, రాజధాని నగరంలో అన్ని రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి ప్రజలు వస్తారు. జాబ్స్ గురించి కానీ పని చేసుకోవడానికి రకరకాల లైవ్లీహుడ్ ఇష్యూస్ కోసం వస్తుంటారు. సమ్మర్ హాలిడేస్ అని, స్కూల్ హాలిడేస్ అని మళ్ళీ వెళ్తూ ఉంటారు కూడా. అలాగే ఎలక్షన్స్ వేరే దేశాల్లో కూడా ఎలక్షన్లు, జనరల్ ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు కొంతమంది ఓటింగ్ వేయాలని కూడా అక్కడికి కూడా వెళ్ళిపోతుంటారు. ఆ విధంగా మైగ్రేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. దానికి తోడు జనరల్లీ మెట్రోపాలిటన్ అర్బన్ ఏరియాస్లో అర్బన్ ఎపథీ అని ఒకటి ఉంటుంది. సినిసిజం కావచ్చు, ఇంకోటి కావచ్చు, రకరకాల రీజన్స్ ఉంటాయి. ఆ రీజన్స్ వల్ల ఏంటంటే జనరల్గా కొంచెం ఓటింగ్ పర్సంటేజ్ తక్కువ ఉంటుంది. కానీ మిగతా మెట్రోపాలిటన్ సిటీస్ కొని కంపేర్ చేస్తే లాస్ట్ 2 ఎలక్షన్స్ 2014 కానివ్వండి, 2019 కానివ్వండి, ఢిల్లీ పర్ఫార్మెన్స్ బెటరే ఉండే. కానీ నేషనల్ యావరేజ్కి తక్కువ ఉండే, కానీ మిగతా వాటితో కంపేర్ చేస్తే బెటర్ ఉండే. కానీ ఈసారి మేము ఈ యొక్క ఓటర్ టర్న్అవుట్ని ఇంప్రూవ్ చేయడానికి రకరకాల కార్యక్రమాలు చేపట్టాము. స్వీప్ ప్రోగ్రామ్ అని ఉంటుంది, ఎలక్షన్ కమిషన్ ప్రోగ్రామ్. దానిలో అనేక వర్గాలకి రీచ్ అవుట్ కావడానికి ఆడవాళ్ళు కానివ్వండి, తర్వాత సీనియర్ సిటిజన్స్, యూత్, స్పెషల్గా ఫస్ట్ టైం ఓటర్స్ కానివ్వండి, మన పర్సన్స్ విత్ డిజబిలిటీస్ వాళ్ళు కానివ్వండి, వీళ్ళందరికీ కూడా రీచ్ అవుట్ అయ్యి వాళ్ళని ఎంకరేజ్ చేసి, ఎంగేజ్ చేసి ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయడానికని మేము గత కొన్ని నెలలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము. మా ఫీల్డ్ లెవెల్లో డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషను, ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసరు వీళ్ళతో కలిసి వీళ్ళ యొక్క ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేయటం కానీ, తర్వాత వాకథాన్ అని, మ్యారథాన్ అని, సైకిల్ ర్యాలీస్ అని, కల్చరల్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ ఆర్గనైజ్ చేసి బేసిక్ ఐడియా ఏంటంటే మీరంతా వచ్చి ఈ ఎలక్షన్ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేయాలని చేస్తున్నారు. దాంతోపాటు ఈసారి కొన్ని సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ కానివ్వండి, తర్వాత ఏజెన్సీస్ కానివ్వండి, వాళ్ళు కూడా ముందుకు వచ్చారు. మేము కూడా మీకు సహకారం ఇస్తాము, ఢిల్లీలో ఓటింగ్ పర్సంటేజ్ ఇంక్రీజ్ చేయాలని. మీరు పేపర్లో చదివే ఉంటారు, చాలా ట్రేడర్స్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి. వాళ్ళు హోటల్ రెస్టారెంట్స్ అసోసియేషన్ వాళ్ళు, తర్వాత మార్కెట్ అసోసియేషన్స్ వాళ్ళంతా రకరకాల ఇన్సెంటివ్స్, డిస్కౌంట్స్ ప్రకటించారు. 5% నుంచి 50% వరకు మేము డిస్కౌంట్లు ఇస్తాం. ఎవరైతే ఓటింగ్ చేసి వచ్చి ఇంక్ ఫింగర్ మాకు చూపిస్తే మీకు డిస్కౌంట్ ఇస్తాము, లేదా రెస్టారెంట్లో డిస్కౌంట్ ఇస్తామని చెప్పారు. అలాగే ఈ జొమాటో, స్విగ్గీ వీళ్ళు కూడా మేము నార్మల్గా డిస్కౌంట్ల కంటే కూడా ఎక్కువ డిస్కౌంట్ ఇస్తాము ఎవరైతే ఓటింగ్ చేసి వస్తారని వాళ్ళు ముందుకు వచ్చారు. దాని తర్వాత ర్యాపిడో అని ఈ బైక్ అగ్రిగేటర్ ఉన్నది, వాళ్ళు ఫ్రీగా మేము రైడ్ ఇస్తాము ఎవరైతే ఓటింగ్ చేస్తారని వాళ్ళు. ఈ విధంగా ప్రభుత్వం తరపున అంటే ఎలక్షన్ కమిషన్ తరపున మేము మా ఎఫర్ట్స్ చేస్తున్నాము. అలాగే వేరే ఏజెన్సీస్ కూడా ముందుకు వచ్చి మేము మీతో సహకరించి ఈ ఓటింగ్ పర్సంటేజ్ని ఇంక్రీజ్ చేయడానికి ప్రయత్నిస్తామండి. రైట్, ఇది థ్యాంక్ యూ సార్. మొత్తానికి ఏదైతే దేశ రాజధానిలో జరిగేటటువంటి ఎన్నికల కోసం అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. అయితే ఇప్పుడున్నటువంటి హీట్ వేవ్ను దృష్టిలో పెట్టుకొని కూడా ప్రత్యేకంగా ప్రతి పోలింగ్ బూత్ వద్ద సాధారణంగానైతే మంచినీళ్లు, షామియానాలు అంటే ఏదైతే ఎండ తగలకుండా పైన షామియానాలు వేపిస్తారు, కానీ ఈసారి ప్రత్యేకంగా అక్కడ పారామెడికల్ టీంలను కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఓటర్లకు కావచ్చు, లేదంటే అదే సమయంలో ఎవరైతే పోలింగ్ అధికారులు ఉంటారో వాళ్ళు ఎవరైనా ఎండకు సంబంధించి అంటే ఎండ దెబ్బకు గురవుతే వాళ్ళకి వెంటనే ట్రీట్మెంట్ అందించేందుకు కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేశాము. సో ఇక ఓటర్లంతా కూడా ముందుకు వచ్చి ఓటు వేయాల్సిందేనని చెప్పి ఎన్నికల అధికారి కృష్ణమూర్తి గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సంజీవ్తో కలిసి రాజు, ఎన్టీవీ.